2014 నుంచి జాతీయవాదాన్ని నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలు, హిందుత్వ ఆధారంగా రాజకీయం చేసేటటువంటి పార్టీ, దాని మిత్రపక్షాలు కలిపి ఎజెండాను సెట్ చేసినాయి. ఆ రకంగా చూస్తే 2014కి ముందు వరకు ఉన్నటువంటి రాజకీయాలకి మౌలికంగా ఎజెండా కాంగ్రెస్ సెట్ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు, లెఫ్ట్ ఇవన్నీ కలిసి చేసినాయి. 2014 నుంచి పారాడైమ్ షిఫ్ట్ జరిగింది, వేదిక మారింది, చర్చా అంశము మారింది. ఇది మోదీ ప్రభుత్వము సాధించినటువంటి అతి గొప్ప విజయం. ఎందుకంటే 2014, 2019, 2024 3 ఎన్నికల్లో కూడాను వరుసగా ప్రభుత్వం విజయం సాధించింది. మూడవసారి మెజారిటీ తగ్గింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని చాలా సునాయాసంగా ఏర్పాటు చేయగలిగారు. ఆ ప్రభుత్వానికి ఏమి ఢోకా కూడా కనిపించటం లేదు. సో ఆ రకంగా ఎజెండాని, బ్రాడర్ ఎజెండా ఏదైతే ఉందో దానిని బీజేపీ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇది మౌలికంగా మోదీ తీసుకొచ్చిన, మోదీ అని ఒక ప్రతినిధి వాస్తవానికి బీజేపీ ఆలోచన విధానం తీసుకొచ్చినటువంటి అతిపెద్ద మార్పు.